బ్యాక్ అవర్ ఛానల్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. మీ అందరికైతే నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. ఇదైతే అటుకుల ఉప్మా. ఇంకా అత్తయ్య గారు అయితే చేసుకున్నారు. నైట్ టిఫిన్ ఆవిడ షుగర్ కాబట్టి నైట్ టిఫిన్ చేస్తారు మాక్సిమం. ఇంకా క్యారెట్ మన దగ్గర ఏం వెజిటేబుల్స్ అంటే ఎన్ని వెజిటేబుల్స్ వేసుకొని హ్యాపీగా చేసుకోవచ్చు. హెల్దీ కూడా ఇది. నేనైతే అసలు అటుకులు తిన్నాను. అటుకులు జోలికి కూడా వెళ్ళను. ఇష్టం ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. సో ఇష్టం ఉన్న వాళ్ళైతే చేసుకోవచ్చు. ఇదైతే చాలా సింపుల్. మనం క్యాప్సికమ్ అన్ని కోసేసుకొని వెజిటేబుల్స్ తాలింపు సరుకులు వేసేసుకున్నాక ఈ వీడియో ఫుల్గా నేను పెట్టాను చూడండి. బట్ అటుకులు అయితే ఒకసారి కడిగి వాటర్ అంతా ఉంచేయాలి. ఎక్కువ ఉండకూడదు వాటర్ అనేది, పిండేయాలి. శుభ్రంగా పొడిపొడిగా ఉండాలి అటుకులు అయితే. ఇంకా మొన్న అయితే నేను ఒక చేప ముక్క తిన్నానండి. ఆ చేప ముక్క అయితే ముళ్ళు అడ్డుపడిపోయి గొంతుకులో గుచ్చుకుపోయింది. ఇంకా అప్పుడు చూసాను నరకమండి బాబోయ్! బ్లడ్ వచ్చేసింది. అసలు చేప ముక్కలు తెచ్చి ఫిష్ తిన్నవాళ్ళు చాలా గ్రేట్. ఫస్ట్ అసలు తినటం రావాలి. ఫిష్ కర్రీ కదా, దాన్ని తినటం కూడా రావాలి, వండటం కూడా రావాలి. చాలా గ్రేట్. వండేవాళ్ళకి కూడా తిన్న వాళ్ళకి కూడా. నాకైతే గొంతుకులో దిగిపోయి రక్తం కూడా వచ్చేసింది. స్టిల్ ఇప్పుడు కూడా గొంతుకు ఇంకా నొప్పిగా ఉంది. అండ్ ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం వస్తున్నారో ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అక్క. నేను ఒక చిన్న స్టోరీ చెప్దాం అనుకుంటున్నాను. ఇది రియల్ స్టోరీయే. మీకు నచ్చితే కంటిన్యూ చేస్తాను. అప్పుడు నేను వినాయక చవితికి పెట్టాను కదా సిరీస్ కింద, ఇది కూడా అలాగే తీద్దాం అనుకుంటున్నాను. అది కూడా బాగా మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా ఇప్పుడు అలాగే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. ఒక స్మాల్ ఫ్యామిలీ ఉంటుంది. మమ్మీ, డాడీ, తమ్ముడు, అక్క. వాళ్ళు ఏంటంటే చాలా హ్యాపీగా ఉండేవారు చిన్నప్పుడు. మమ్మీకి కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉండేది. డాడీ కూడా బాగానే చూసుకునేవారు. సంథింగ్ ఏదైనా ఎనీథింగ్. అయితే మరి తర్వాత కొన్ని రోజులు ఏమైందో తెలీదు. ఆ మమ్మీ అయితే కిరోసిన్ పోసుకొని అయితే కాల్ చేసుకున్నారు. ఆ పాపకైతే 5 ఇయర్స్ కరెక్ట్గా. ఇంకా బాబు అయితే చిన్న పిల్లాడు, ఆ తమ్ముడు. సో ఇంకా ఇంత హ్యాపీగా ఉన్న లైఫ్లోకి ఇలా జరిగింది. ఇంకా ఆ అమ్మాయిని వాళ్ళ తమ్ముడిని కూడా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు పెంచేవారు. అమ్మలు పెంచి ఆవిడ తిని తినకో వాళ్ళ అమ్మని కాపాడి నైట్ పగలు అనేది లేకుండా హాస్పిటల్లో 2-3 నెలలు అలాగే ఉండి పెంచి కాపాడి బతికించింది ఆవిడ్ని. తర్వాత ఆవిడని బతికించి ఆ పిల్లల్ని చూసుకొని ఆవిడ తిని తినక అసలు ఎంతో కష్టపడి పెంచింది. ఇంకా స్కూల్కి పంపించి తర్వాత మనీ పరంగా అన్ని ఎనీథింగ్ ఆవిడ లైఫ్ అంతా సాక్రిఫైస్ అయితే చేసేసింది. ఇంకా ఈ కష్టాలు చూసి ఆ అమ్మాయి ఆ అబ్బాయి ఇంకా అసలు ఎలాగా కష్టపడ్డారంటే దేవుడికే తెలియాలి. ఇంక ఈ స్టోరీ అయితే నేను తర్వాత వీడియోలో అప్లోడ్ చేస్తాను. అండ్ బాయ్ బాయ్.